ప్రైస్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి మీరందరూ వాక్యాన్ని గమనించండి. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తము చేయగలను. ఆమెన్. ఎంత చక్కటి మాట అండి. అపోస్తుడైన పౌలు గారు తన జీవితంలో ఎన్ని అద్భుతాలు, మహత్కార్యాలు, రాష్ట్రాలని, జిల్లాలని, గ్రామాలని, ఆ చుట్టూతున్న రోమాని, ఏమండి ఆ ఇంచుమించు 13 పత్రికలు 14 పత్రికలు రాసిన పౌలు గారు ఆయా ప్రాంతాలు తిరిగి చివరగా ఇతను ప్రభువును బట్టి చెప్పిన మాట ఏంటో తెలుసా? నన్ను బలపరిచే వాని యందు నేను సమస్తము చేయగలను. ఏదైనా నీవే చేయగలవయ్యా నా జీవితములో యేసయ్యా. సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని, సాధ్యము కాని వాటిని, నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్యా నా యేసయ్యా. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను. ఈ రోజున చాలా మంది అధికారులు బలపరుస్తారు, చాలా మంది డబ్బున్న వాళ్ళు ప్రోత్సహిస్తారు, చాలా మంది ఊరు వాళ్ళు ప్రోత్సహిస్తారు, చాలా మంది కులం వాళ్ళు ప్రోత్సహిస్తారు, చాలా మంది అరే ఈడు మన ఇంటి పేరటోడరా అని ప్రోత్సహిస్తాడు. వారు నిలబడి నీ కార్యాన్ని సఫలం చేస్తారో లేదో నాకు తెలీదు. వారందరూ నిలబడితే నీకు అఖండ విజయం కలుగుతుందో లేదో నేను చెప్పలేను. జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ ఖచ్చితంగా వాక్యం సత్యం కనుక దేవుడు ఒక వ్యక్తిని బలపరిస్తే ఏదైనా చేయడానికి శక్తి కలిగిన వాడు, సమర్థుడు ఆయన. ఒక మాట చెప్పనా? త్రాగుబోతులను మారుస్తాడు ఆయన, దొంగలను మారుస్తాడు ఆయన, అబద్ధికులను మారుస్తాడు ఆయన. ఏమండి దీనులను పైకి లేవనెత్తుతాడు ఆయన, దరిద్రులను సింహాసనం మీద కూర్చుండబెడతాడు ఆయన, పనికి రాని వారికి కృపనిచ్చి గొప్ప రక్షణ ఇస్తాడని. ఏదైనా చేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు. ఇంతకీ ఎందుకు ఈ పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి ఈ మాటను చెప్పి ప్రోత్సహించాడు? ఒకప్పుడు పౌలు ఎవరు? సౌలుగా ఉండి దేవుని ప్రజలను ఏమండి సర్వనాశనం చేయాలని తిరిగాడు. దేవుని దర్శనము అతని విషయంలో ఒక చరిత్ర మలుపు తిరిపింది. ఆ తర్వాత తన జీవితంలో ఈ సేవలో చాలా బలహీనుడైపోయి, తిండి లేక, సరైన వస్త్రాలు లేక, నిందలు అవమానాల మధ్యలో ఉన్నప్పుడు ఆ బలహీనతను బట్టి ఏమి చేయలేకపోయాడు. కానీ విచిత్రం చెప్పనా, బలహీనుడిగా ఉన్నప్పుడే బలమైన పత్రికలు రాశాడు. బలహీనుడిగా ఉన్నప్పుడే ఎక్కువ పత్రికలు రాశాడు. బలహీనుడిగా ఉన్నప్పుడే ప్రభు బలం ద్వారా అనేక దేశాల్లో, రాష్ట్రాల్లో తిరిగి గొప్ప సువార్త, అది ప్రాక్టికల్గా తను అనుభవించాడు. బైబిల్లో శాంసన్ తెలుసు కదా మీకు. బలం ఉన్నప్పుడు, ఏమండి అభిషేకం ఉన్నప్పుడు అతడు ఒక పచ్చి దవడ ఎముకను తీసుకుని 1000 మందిని చంపేశాడు. మీరు ఆలోచించండి. అన్నీ ఉన్నప్పుడు ఒక సింహాన్ని చీల్చి అవతల పడేసి, కానీ బలం పోయినప్పుడు, కళ్ళు పోయినప్పుడు, ఆధారం లేక, దిక్కు లేక, కళ్ళు కనపడకుండా ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడితే దేవుని కృప ఆయన బలపరిచింది. ఆ బలముతో 3000 మందిని ఆ ఒక్క దినాన్ని చంపేశాడు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? చాలా మంది ఉద్యోగం చేసేటప్పుడు ఇల్లు కొనలేడు, కారు కొనుక్కోలేరు, చిన్న వ్యాపారం కూడా పెట్టుకోలేరు, రిటైర్ అయిపోయి నేనేం చేయగలను అని దిగులు పడుతూ ఉంటారు. పర్వాలేదు, నీకు బలం కలిగిన దానికంటే కూడా బలహీనుడిగా ఉన్నప్పుడే నీ ద్వారా శూర కార్యాలు చేయించగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడని యేసు ప్రభుల వారు. వాక్యం వింటున్న దేవుని బిడ్లారా, బలం లేదని కృంగిపోయావా? ప్రోత్సహించేవా లేరని బాధపడుతున్నావా? ఒంటరిగా ఉన్నానని నలిగిపోతున్నావా? నీ జీవితంలో కన్నీళ్ళే అన్నపానాలుగా ఉన్నాయా? ప్రోత్సహించే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, ధైర్యపరిచే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. నా జీవితము
కన్నీళ్ళ మయముగా మారిపోయిందని వేదన చెందుతున్నావా? భర్త లేడని వేదన చెందుతున్నావా? భార్య లేదని వేదన చెందుతున్నావా? ఇంకా నాకు పిల్లలు పుట్టలేదని వేదన చెందుతున్నావా? అప్పులు తీరటం లేదని కన్నీరు కారుస్తున్నావా? ఈ భూప్రపంచంలో నాకెవరు సహాయం చేయట్లేదని ఏమండి దిగులు, వేదన, దుఃఖంతో నువ్వు ఉన్నావా? నేను వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఒక సేవకుడిగా నేను మీకు చెప్పగలిగిన మాట ఏంటో తెలుసా? ఆయన కృప మీద నువ్వు ఆధారపడగలిగితే, నిన్ను బలపరిస్తే ఏదైనా చేయడానికి శక్తి సామర్థ్యం కలిగిన వాడు, కలిగించువాడు నా ప్రభు గనుక ఆ కృప మీద మీరు ఆధారపడండి. ఆయన సన్నిధిలో కనిపెట్టండి. పౌలును బలపరిచిన వాడు, శాంసోన్ని బలపరిచి శూరకార్యాలు చేసిన వాడు మీ జీవితంలో కూడా ప్రభు సమృద్ధిగా జరిగించునుగాక. ఆమెన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, నన్ను బలపరచువని యందు సమస్తము చేయగలను అన్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ నీ కృప ద్వారా బలాన్ని పొందుకునే సహాయం చేయమని యేసు నామమున అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.